నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? చూడండి అత్తయ్య, ఈవిడ గారిని ఇక్కడ ఉంచడమే ఎక్కువంటే మళ్ళీ ఈవిడకు నేను సేవలు చెయ్యాలి అన్నట్టు మాట్లాడుతుంది. చూడు హారిక, నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే చెప్పు, కావాలంటే పని వాళ్ళని పెట్టి వాళ్లకు నేను డబ్బులిస్తాను. ఎందుకంటే డబ్బుతో కొనలేంది ఏదీ లేదు, అది బంధమైనా బానిసత్వమైనా. కన్న తండ్రి చేసిన కుతంత్రాలకి జైలుకు వెళ్లి చిప్పకూడు తింటున్నా, నీకు మాత్రం కొంచెం కూడా పొగరు తగ్గలేదు. మా డాడీ గురించి కానీ ఆయన గతం గురించి కానీ మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు హారిక, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావ్? మళ్ళీ ఇంకో కుట్ర చేస్తావు అంతేగా. చూడు, నీలాంటి దానికి నా సమాధానాలు ఇలాగే ఉంటాయి. నాకు మర్యాద ఇచ్చే చోట మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడతాను. నీలాగా తల పొగరుగా మాట్లాడితే ఆ పొగరుని దించేలాగే మాట్లాడతాను. వెళ్ళి నువ్వు తిన్న ప్లేట్ ని క్లీన్ చేయిపో. హారిక చెప్పిన దాంట్లో తప్పే ఉంది మేఘన. వెళ్ళి ప్లేట్ క్లీన్ చేయి. ఏంటి చూస్తున్నావు? ప్లేట్ తీ. మేఘనక్క, నువ్విక్కడ ఉండాలంటే నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదు కూడదు అంటే నీకు కూడా మీ నాన్నకు పట్టిన గతే పడుతుంది. ఉషా మేడం, భోజనం పూర్తయిందా? అయింది బాసు, ఇప్పుడే తిన్నాను. అయితే ఇదిగోండి ఫ్రూట్స్. నేను చెప్పకుండానే నువ్వు ఫ్రూట్స్ ఎందుకు తీసుకొచ్చావు? మీరు నాకు బాస్ మాత్రమే కాదు, నా సొంత సిస్టర్ లాంటి వారు కదా, అందుకే తెచ్చాను మేడం. తీసుకోండి. థ్యాంక్ యూ బాసు. వెల్కమ్. అవును, సునంద కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ కిరణ్ గారు భోజనం చేశారా? ఆయన ఉపవాసం అంట మేడం, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఉపవాసమా? ఈ ఎండాకాలంలో ఉపవాసం ఏంటి? నేను కూడా అదే అడిగాను మేడం. సమాధానం చెప్పకుండా నవ్వేసి ఊరుకున్నారు. అవును మేడం, మీ వారు మిమ్మల్ని సరిగ్గా చూసుకోరంట కదా? అలా నీకెవరు చెప్పారు? కిరణ్ సార్ చెప్పారు. అదేం లేదు, నా వాళ్ళు చాలా మంచివాళ్ళు. అంతేకాదు, ఆయన బంగారం లాంటి మనిషి. ఆయన కిరణ్ గారికి మా ఆయన గురించి ఏం తెలుసు, ఎలా తెలుసు? ఇంకెప్పుడు మా ఆయన గురించి తప్పుగా మాట్లాడొద్దని ఆయనకు చెప్పు. వెళ్ళు. అలాగే మేడం. సార్, ఏమైంది బాసు? ఉషాకి ఫ్రూట్స్ ఇచ్చావా? తను తీసుకున్నారా లేక ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? కొంపదీసి నా పేరు బయట పెట్టావా ఏంటి? లేదు సార్, నేనే తెచ్చినట్టు చెప్పించాను. థ్యాంక్స్ రా. కానీ మీరు ఒక విషయం తప్పు చెప్పారు సార్. తప్పు చెప్పానా? ఏంటది? అదే సార్, ఉషా మేడం భర్త మంచోడు కాదని చెప్పారు కదా, ఆ విషయం ఉషా మేడంకి చెప్పగానే ఉషా మేడం సీరియస్ అయ్యారు సార్. ఏంటి? మేడం సీరియస్ అయ్యారా?
అవును సార్, నా మీద సీరియస్ అవటమే కాదు, వాళ్ళ ఆయన బంగారం అని సర్టిఫికెట్ కూడా ఇచ్చింది సార్. పసి పసి మనసే కలిసే మెలిసే మనతో ఉంటే అది చాలు. సరే ఇంక నువ్వు వెళ్ళు. ఓకే. పసి పసి మనసే మనమే తెలిసే మన వెంటుంటే అది చాలులే. ఒకరికి ఒకరై బ్రతికే విధమే దొరకక దొరికే వరమా సుఖమే. ఏలో ఏలో సంతోషాలో ఆడి పాడే ఆనందాలో ఓ చిన్ని లోకం మాదంట. ఎంతుంటే అంతే చాలంట. నేముంటే అంతా ఓ చోట. ఇంకేది మాకేం వద్ద.